ఇక రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా నేడు జైపూర్లో నామినేషన్ తరపున రాయ్బరేలీలో లోక్సభలో ప్రియాంక. సోనియా గాంధీ ఖమ్మం వస్తుంది, సోనియా గాంధీ నల్గొండ వస్తుంది, సోనియా గాంధీ లేదా ఇదేంది మెదక్కి ప్రియాంక గాంధీ వస్తారు అనేటువంటి చర్చ పోయింది. ఇప్పుడు ఖమ్మంలో కాంగ్రెస్కు కొట్లాట ఉంటుంది. మల్లు విక్రమార్క భార్య బట్టి మల్లు విక్రమార్కకు సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్కి వాళ్ళ భార్య గారికి ఇవ్వాలా, లేకపోతే వీళ్ళెవరు రేణుకా చౌదరి గారికి ఇవ్వాలా, లేకపోతే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడికి ఇవ్వాలా, ఇవన్నీ చర్చలు మొదలవుతాయి. ఇప్పుడు కాంగ్రెస్లో ఖమ్మం సీట్ కోసం తీవ్రమైనటువంటి పోటీ మొదలవుతుంది. వాళ్ళు కొట్లాడుకుంటారు. మరోవైపు మెదక్లో ప్రియాంక గాంధీ వస్తుంది. ఇందిరాగాంధీ వారసురాలుగా ఆమె ఇప్పుడు మెదక్ నుంచి పోటీ చేస్తున్నటువంటి చర్చ పోయి రాయ్బరేలీలో ప్రియాంక గాంధీ వెళ్ళిపోతారనేటువంటిది ఉంది. ఇప్పుడు తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలన్నటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీర్మానానికి కాలం చెల్లినట్టే, అది అమలు కానట్టే. రాజస్థాన్ నుంచి రాజ్యసభకి వెళ్ళారు. సోనియా గాంధీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇంకో విషయం ఏంటంటే రాయ్బరేలీలో తిరిగేటువంటి ఓపిక కూడా వయసు రీత్యా ఇంకా ఆరోగ్య కారణాల రీత్యా సోనియా గాంధీకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి చట్టసభల్లో ఉండాలంటే రాజ్యసభలో ఉండాల్సిందే, రాజ్యసభకు పోవాల్సిందే. రాజస్థాన్లో మాత్రమే అవకాశం ఉంది కాబట్టి రాజస్థాన్ నుంచి వెళ్తున్నారు. తెలంగాణకు సంబంధించి నిజానికి తెలంగాణ నుంచి రాజ్యసభ అవకాశం ఉంటే తెలంగాణ నుంచి కూడా వెళ్తారనేటువంటిది ఉంది. కానీ తెలంగాణ నుంచి అవకాశం రాలేదు, పోటీ చేయడానికి అవకాశం రాలేదు, రాజ్యసభ నుంచి వెళ్ళడానికి కూడా అవకాశం రాలేదు. దానికి సంబంధించి ఇప్పుడు ఖమ్మము, మెదకు, నల్లగొండ దీనికి సంబంధించినటువంటి కొట్లాట మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది.